నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం చింతపల్లి వాగు నుండి ప్రతినిత్యం సుమారు 20 నుంచి 30 టిప్పర్ల ద్వారా 100 టిప్పర్ల అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంటుంది. దీనికి కథాక్రియ నరేంద్రుడు. ఇతడు చెప్పిందే శాసనం. ఇతడి టిప్పర్లు ఆపాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఇతని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది. ఇతని అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను ఆపాలంటేనే ఏ అధికారైనా ఆలోచించే పరిస్థితి వస్తుందని, అందుకే అతని అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్ల వద్దకు వివర వెళ్లాలన్నా సాహసించరని వంగూరు మండలంలోని పలుసార్లు అక్రమ ఇసుక రవాణాకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియాకు సంబంధించిన మైనింగ్ అధికారులు ఇదంతా మాకు తెలియదు అన్నట్లుగా వివరించడం జరుగుతుందని స్థానికులు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్య విషయానికొస్తే ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా ఉన్న బ్రహ్మంగారి గుడి దగ్గర ఇసుక మాఫియా కింగ్ నరేంద్రుని ఇసుక టిప్పర్ దిగబడడంతో ఆ టిప్పర్పై ప్రభుత్వ పరంగా ఇసుక రవాణా జరుగుతుందని స్టిక్కర్ ఉంది. వీడియోలో తీస్తుండగా ఈ ప్రభుత్వ పరంగా ఉన్న స్టిక్కర్ కు అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్ డ్రైవర్ ను తీసివేయడం జరిగింది. అక్కడికి కల్వకుర్తి పట్టణంలోని కొందరు రిపోర్టర్లు ఫోటోలు వీడియోలు తీస్తుండగా ఈ అక్రమ ఇసుక టిప్పర్ నరేంద్రది అంటూ విలేకరులను అక్రమ ఇసుకకు సహకరిస్తున్న ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ సమాచారం స్థానిక సీఐ భీమ్ కుమార్ గారికి ఫోన్ ద్వారా రిపోర్టర్లు ఇవ్వడంతో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ కు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ భీమ్ కుమార్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమ ఇసుక చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన మీడియా మిత్రులకు తెలిపారు. Alas.